అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానతిప్ప ప్రాజెక్టు ఆయకట్టు కింద ఈ ఏడాది ఆశాజనకంగా వరి సాగైందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. గుమ్మగట్ట మండలంలోని కలుగోడు గ్రామ సమీపంలో ఆయకట్టు పొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. రైతు కరిబసప్ప పొలంలో వరి పంట పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి 40 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. సకాలంలో నీరు ఇవ్వడంతో బీటీపీ కింద ఈ ఏడాది 3,500 ఎకరాల్లో వరి సాగైందని ఎమ్మెల్యే తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో 12,500 ఎకరాల్లో వరి పండించారని తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. సార్ ఒకసారి చూడండి. రాయదుర్గం నియోజకవర్గంలో ఈ ఏడాది రబీ సీజన్లో రైతులు విస్తారంగా పంటలు సాగు చేశారు. దాదాపు 1,14,704 ఎకరాల్లో వివిధ రకాలైన పంటలు రైతులు పెట్టడం జరిగింది. దిగుబడులు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఇది అత్యంత సంతోషకరమైన విషయం. ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో రాయదుర్గం నియోజకవర్గంలో రబీ సీజన్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో పంటలు సాగు కావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. భైరవానతిప్ప ప్రాజెక్టు గడిచిన 3 దశాబ్దాల కాలంగా అరకొరగా ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రాజెక్టు గడిచిన 2 సంవత్సరాలుగా కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నిండుతా ఉంది. గత సంవత్సరము పంటలు సాగు చేయించాం. ఈ ఏడాది ముందుగానే రైతులతో అధికారులతో సమావేశాలు నిర్వహించి మామూలుగా అయితే భైరవానతిప్ప ప్రాజెక్టు కింద ఆయకట్టుకు జనవరి మొదటి వారంలో 5-6 తేదీల్లో నీళ్లు వదిలేది ఆనవాయితీగా వస్తూ ఉంది. కానీ ముందుగానే 15 రోజులు ముందుగానే డిసెంబరు 21వ తేదీనే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం వల్ల నీరు ఆదా అయింది, పంటల దిగుబడి బాగొచ్చింది. ఇప్పుడు రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, బీటీపీ ఆయకట్టుకు సకాలంలో నీళ్ళు ఇవ్వడం, సక్రమంగా తడులు కట్టుకునే వెసులుబాటు కల్పించడం అయితే, రెండోది పంట దిగుబడులు. ఇందాక ఒక రైతు చెప్తా ఉన్నాడు, నాకు మామూలుగా సగటున 45 అయితే ఈ సంవత్సరం 50 బస్తాల వరకు పండుతూ ఉంది, 63 బస్తాలు కూడా ఒక రైతుకు పడిందని చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. దిగుబడి బాగా రావడం అనేది రెండో విషయం. మూడోది అతి ముఖ్యమైనది గిట్టుబాటు ధర. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కన్నా 2,380 కంటే క్వింటాలకు ఈరోజు 2,450 రూపాయల వరకు ధర పలుకుతూ ఉంది బహిరంగ మార్కెట్. ఈ ప్రాంతంలో ఈ రకమైన ధర రావడానికి వెనక ఒక బలమైన కారణం ఉంది. సంక్షోభంలో మనకు అవకాశం వచ్చినట్లు మీకు అందరికీ తెలుసు. ఈ ఏడాది తుంగభద్ర రిజర్వాయర్లో గేటు కొట్టకపోయిన కారణంగా
రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తే చంద్రబాబు నాయుడు గారు సకాలంలో స్పందించి కన్నయ్య నాయుడు గారు అనే గేట్ల నిపుణులను పంపించి అధ్యయనం చేయించి తక్షణం నీరు వృధా కాకుండా ఏర్పాట్లు చేయించి ఖరీఫ్లో పంటలు కాపాడారు. అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం పూర్తి స్థాయి నీటి మట్టము పెడితే ప్రమాదం వస్తుంది గేట్లకు, కాబట్టి ఈ సంవత్సరమే గేట్లన్నీ మార్చుకోవాలని సూచించిన కారణంగా గేట్లన్నీ కూడా మార్చాం. ఆ గేట్ల మార్పిడి వల్ల తుంగభద్ర ఆయకట్టు ఎల్బిఎంసి లెఫ్ట్ బ్యాంక్ మెయిన్ కానాలు కానీ రాయచూరు తదితర ప్రాంతాలకు పోయేది కానీ గదగ్గు ఆ ప్రాంతాలకు ఎల్ఎల్సిలో కానీ రెండో పంట రబీలో పంటలు సాగు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే దక్కన్ కర్ణాటకలో వరి విస్తీర్ణం తగ్గింది రబీలో. దాని కారణంగా మన నియోజకవర్గంలో ఈ సంవత్సరం వరి విస్తీర్ణము పెరిగింది. ఒకవైపు హెచ్ఎల్సిలో కనేకల్లో చెరువులో పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసి కనేకల్లు చెరువు ఆయకట్టు కింద రెండో పంటకు నీళ్ళిచ్చాం. ఇక్కడ భైరవాని తిప్ప ప్రాజెక్టుకు వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకొని ఇక్కడ దాదాపు 3,500 ఎకరాల్లో వరి సాగు చేసే విధంగా చూసాం. ఫలితంగా 12,488 ఎకరాల్లో అంటే దాదాపు 12,500 ఎకరాల్లో రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు వరి సాగు చేయడానికి అవకాశం వచ్చింది. మన రైతులు పండించిన ధాన్యాన్ని అధిక ధరలకు కొనుగోలు చేయడానికి కర్ణాటక నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు. మన దగ్గరుండే రైస్ మిల్లర్లు ముందుకొస్తూ ఉన్నారు. దీని కారణంగా రైతులకు మంచి ధర లభిస్తూ ఉంది. అంటే సకాలంలో నీళ్ళిచ్చిన కారణంగా దిగుబడి పెరిగింది, అట్లాగే మంచి ధర పలుకుతూ ఉంది. కాబట్టే రైతుల్లో ఆనందం వ్యక్తమవుతూ ఉంది. మొక్కజొన్న కూడా 34,367 ఎకరాల్లో ఈ నియోజకవర్గంలో వేశారు. మీకు అందరికీ తెలుసు, మనకు నల్లరేగడి భూములు ఉన్నాయి, అక్కడ శనగలు వేస్తారు. ఇట్లా అనేక రకాల పంటలు ఈ ఖరీఫ్లో 1,14,704 ఎకరాల్లో సాగు చేసిన రైతుల ఆనందంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పొలాల్లో చూడ్డానికి వచ్చాం, రైతులతో మాట్లాడుతూ ఉన్నాం. ఇందాక మా కరిబసప్ప రైతు చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు. వేరే ప్రాంతాల్లో వరికి ఎక్కువగా పురుగు మందులు వాడతారు, కానీ భైరవాని తిప్ప ప్రాజెక్టు ఆయకట్టులో పండే వరికి పురుగు మందులు వాడలేదు, మేము కేవలం ఎరువులు వేసాం. కాబట్టి మా దగ్గర వడ్లు కొనేదానికి ఇంకా ఎక్కువ మంది ఆశపడతారు, మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మేము మీ దగ్గరే కొంటామని చెప్తా ఉన్నారంటే చాలా ఆనందం అనిపించింది. అంటే ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని కూడా భైరవాంతిప్ప ప్రాజెక్టు ఆయకట్టదారులు రైతులు కాపాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా రాయదుర్గం క్రెడిట్, రైతుల క్రెడిట్. కాబట్టి ఈ ఆనందంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన రైతు సోదరులందరికీ, బాగా నీళ్ళు ఇచ్చిన అధికారులకు, రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సలహాలు ఇచ్చిన వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు